నెల్లూరు జిల్లాలో గంజాయి డాన్ కామాక్షిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల క్రితం గంజాయి విక్రయం వాడకం వద్దన్నందుకు కామాక్షి పెంచెలైన హత్య చేయించడంతో కోపంతో రగిలిపోయిన స్థానికులు కామాక్షికి చెందిన ఇళ్లపై దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కామాక్షి నివాసాలు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వాడకం వద్దంటే హత్య చేస్తారని ప్రశ్నించారు. పెంచెలయ్య దారుణ హత్యకు నిరసనగా ఆత్మకూరులో బంద్కు పిలుపునిచ్చినట్లు సిపిఐ నేతలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచులయ్యని హత్య చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాల్ని, అయ్యా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది మీ ఇంటెలిజెన్స్, ఏమైంది మీ వ్యవస్థలో, ఏమైంది మీ స్పెషల్ బ్రాంచ్? ఇవన్నీ మరుగున పడిపోయినాయా? కేవలం మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి, వారు చేసేటువంటి గ్రావెల్ మాఫియాకి అండదండలుగా ఉండడం తప్ప పిల్లకాయలు అన్యాయం అయిపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం. అమ్మా, ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి. అదే రకంగా ఈ యొక్క మాఫియాలని జిల్లా నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మీ చర్యలు లేని పక్షంలో మేము ప్రజా మద్దతుతోటి మీ యొక్క అరాచకాలని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈవేళ సీఎం